వెల్కమ్ టు యంత్ర టెక్నాలజీస్. ప్రీవియస్ వీడియోకి ఇది ఎక్స్టెన్షన్. సో ఆర్డినో కోర్ ఇన్స్టలేషను, డ్రైవర్స్ ఇన్స్టలేషను, STM32కి క్యూబ్ ప్రోగ్రామ్ ఇన్స్టలేషను మూడు కూడా ఇప్పుడు చేసే ప్రాసెస్లో ఉన్నాం. ఇందులో మనం క్యూబ్ ప్రోగ్రామర్ని ఇన్స్టాల్ చేయడంలో స్టేజ్ 1 ఫస్ట్ ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసాం సాఫ్ట్వేర్స్లో. నెక్స్ట్ అని ప్రెస్ చేసిన తర్వాత ప్రాసెస్ నడుస్తుంటే మధ్యలో స్టేజ్ 1 అయ్యాక ఇలాంటి వెల్కమ్ టు డివైస్ డ్రైవర్ ఇన్స్టలేషన్ విజార్డ్ అని ఒక విండో ఓపెన్ అవుతుంది. దీనికి నెక్స్ట్ కొడతారు. ఇలా కొట్టిన తర్వాత ప్రాసెస్ నడుస్తుంది. చేసిన తర్వాత ఫైనల్గా డ్రైవర్ రెడీ టు యూజ్ అని ఇన్స్టలేషన్ దాంట్లో ఇక్కడ ఫినిష్ అనే ఒకటి వస్తుంది. అది క్లిక్ చేస్తే స్టేజ్ 1 అయిపోతుంది. నెక్స్ట్ స్టేజ్ 2లో కంటిన్యూ అవుతుంది ఇన్స్టలేషన్. ఇది ఫైనల్గా 2-3 స్టెప్లు అయిన తర్వాత కొంతసేపటికి ఇలా ప్రోగ్రెస్ బార్లు రెండు నిండిపోయి ఇక్కడ నెక్స్ట్ అని వస్తుంది. అది క్లిక్ చేయండి, క్విట్ కొట్టద్దు. అలాగే మళ్ళీ నెక్స్ట్ అయిన తర్వాత ఇక్కడ ఇంకొక వస్తుంది, ఏమేమి షార్ట్ కట్లు క్రియేట్ చేయాలి ఏంటనేది. డిఫాల్ట్ ఉంచేసి నెక్స్ట్ నొక్కేయండి. తర్వాత మళ్ళీ ఫైనల్గా డన్ అని వస్తుంది. ఈ డన్ అని వచ్చిన తర్వాత అప్పుడు మీరు విజార్డ్ క్లోజ్ చేయొచ్చు. ఇక్కడికి క్యూబ్ ప్రోగ్రామర్ ఇన్స్టాల్ అయింది. అంటే క్యూబ్ ప్రోగ్రామ్ ఇన్స్టాల్ అయింది, దాంతోపాటు ST-Link V2 డ్రైవర్ కూడా ఇన్స్టాల్ అయింది. అయితే ఇందులో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏం మిగిలిపోయిందంటే మనం ఆర్డినోలో STM32 కోర్ ఇంకా ఇన్స్టాల్ చేయలేదు. ఆ ఇన్స్టలేషన్ ప్రాసెస్ నెక్స్ట్ స్టెప్లో చేస్తాం. ఆర్డినో ఐడి ఓపెన్ చేయండి. ఇంతకుముందు ఆల్రెడీ చేసి క్లోజ్ చేసింది ఉంది కదా. ఇప్పుడు ఆ ఆర్డినో ఐడి ఓపెన్ చేస్తే ఇందులో ఫైల్ మెనూలోకి వెళ్తే అక్కడ ప్రిఫరెన్సెస్ అని ఒక ట్యాబ్ ఉంటుంది. డైరెక్ట్గా Ctrl+, కొట్టి మీరు ఓపెన్ చేయొచ్చు. కంట్రోల్ అండ్ కామా నొక్కినా మీకు ఇది ఓపెన్ అవుతుంది, లేదా ఇలా మెనూలోంచి వెళ్ళచ్చు. అలా చేసినప్పుడు ఇక్కడ మీకు ప్రిఫరెన్సెస్ ట్యాబ్ ఒకటి ఓపెన్ అవుతుంది. ఈ ప్రిఫరెన్సెస్ ట్యాబ్లో ఇక్కడ అడిషనల్ బోర్డ్స్ మేనేజర్ అని ఒక వైట్ బార్ ఒకటి ఉంటుంది. దీంట్లో పక్కన ఒక కంప్యూటర్ ఐకన్ కూడా ఉంటుంది. ఈ ఐకన్ ఒకసారి క్లిక్ చేయండి, కంప్యూటర్ ఐకన్ ఇక్కడ. ఇది క్లిక్ చేయగానే మీకు ఇంకొక చిన్న విండో ఓపెన్ అవుతుంది. దీంట్లోనే అడిషనల్ బోర్డ్స్ మేనేజర్ URLs అని. ఇది ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఇందులో ఖాళీగా ఉంటుంది. ఆల్రెడీ ఏమైనా కోర్స్ ఇన్స్టాల్ చేసి ఉంటే ఉన్నవి కనిపిస్తాయి. జనరల్గా మీరు బ్లాంక్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ అందులో ఏముండవు. ఒకవేళ ఉన్నా దాన్ని ఏం డిస్టర్బ్ చేయకుండా ఎంటర్ కొట్టి దాని కింద మీరు యాడ్ చేసుకోవాలి. అయితే ఇక్కడ మనం ఏం యాడ్ చేయాలి అంటే క్లిక్ ఫర్ ఎ లిస్ట్ ఆఫ్ అన్అఫిషియల్ బోర్డ్ సపోర్ట్ URLs అని ఉంది. ఇది మీరు క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేయగానే మీకు వెబ్ బ్రౌజర్లో అంటే ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్లో మొజిల్లా కానీ క్రోమ్ కానీ మీకు ఒక కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది. అన్అఫిషియల్ థర్డ్ పార్టీ బోర్డ్స్ అని చెప్పి, అన్అఫిషియల్ లిస్ట్ ఆఫ్ థర్డ్ పార్టీ బోర్డ్స్ అని ఇదొక వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది. దీనిలో మీకు ఆర్డినో ఐడి సపోర్ట్ చేసే అదర్ బోర్డ్స్ అంటే ఆర్డినో తయారు చేయని బోర్డ్స్ ఏవైతే ఉన్నాయో అన్నిటి తాలూకు లిస్ట్ వస్తుంది. ఇక్కడ మీరు సెర్చ్లో వెతికితే అంటే ఆ పేజ్ ఇలా స్క్రోల్ చేసుకుంటూ కింద దాకా వెళ్తే అక్కడ మీకు ఏం కనిపిస్తుంది అంటే STM32 కోర్ అఫీషియల్ అని కనిపిస్తుంది. ఈ హైలైట్ చేసిన STM32 కోర్ అఫీషియల్ అనేది మీకు కనిపిస్తుంది. ఇలా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేస్తే ఇక్కడ మధ్యలో పేజ్ కింద ఎక్కడో STM32 కోర్ అఫీషియల్ అని ఒకటి కనిపిస్తుంది. అక్కడ ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్ మొత్తం కాపీ చేయాలి. అయితే మీరు అంత కష్టపడక్కర్లేదు. ఆ లింక్ డైరెక్ట్గా నేను ఇక్కడ ఇచ్చేసాను. అక్కడ ఉండే లింక్ అంటే https://github.com STM32 అని ఈ మొత్తం పాత్ అంతా ఉంటుంది. దీన్ని జాగ్రత్తగా కాపీ చేసుకుని తీసుకెళ్ళి మీ అడిషనల్ బోర్డ్స్ మేనేజర్ ఇందాక విండో ఓపెన్ అయింది కదా, దాని లోపల ఇక్కడ పేస్ట్ చేయండి. ఈ పైన ఇచ్చిన లింక్ మీకు వర్డ్ ఫైల్లో ఓపెన్ అవుతుంది. దాన్ని కాపీ చేసుకుని ఆ పాత్ ఇక్కడ తీసుకొచ్చి పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి ఓకే కొట్టండి. నెక్స్ట్ ఈ ఓకే కొట్టండి, 2 ఓకేలు. ఫైనల్గా అయిపోయిన వెంటనే నెక్స్ట్ ఏం చేస్తారంటే ఆర్డినో ఐడి ఇలాగా గ్రీన్ కలర్ ఐడి ఉంటుంది. అందులో మీరు టూల్స్లోకి వెళ్తారు. మళ్ళీ టూల్స్లోకి వెళ్తే ఇక్కడ బోర్డ్ అని ఉంది. జనరల్గా మీ దాంట్లో ఇక్కడ బోర్డ్ ఆర్డినో అని ఉంటుంది మీరు ఫస్ట్ టైం వాడుతుంటే. ఇక్కడ నేను ఆల్రెడీ వేరే బోర్డ్స్ వాడుతున్నాను కాబట్టి నాకు ఇది వచ్చింది. ఇక్కడ ఏ పేరున్నా పర్లేదు, బోర్డ్ అని ఉంటే చాలు. ఫస్ట్ బోర్డ్ అని ఆర్డినో కానీ ఆర్డినో యున్ను ఇలాంటి పేరు చూసినా పర్లేదు. దాని పక్కకి వెళ్తే ఇక్కడ బోర్డ్స్ మేనేజర్ అని వస్తుంది. కింద బోర్డ్స్ మర్చిపోండి, ఇదంతా అనవసరం. మీ దాంట్లో ఇవి రాకపోవచ్చు. AVR బోర్డ్స్ మాత్రం ఉంటే మిగతావి ఏవి ఉండవు. సో ఈ బోర్డ్స్ మేనేజర్ అనేది ఒకటి క్లిక్ చేయండి. అది క్లిక్ చేయగానే ఏమవుతుందంటే మీకు బోర్డ్స్ మేనేజర్ ట్యాబ్ అంటే ఒక 2 నిమిషాలు అదేమి హ్యాంగ్ అయిపోయినట్టుగా అనిపిస్తుంది కొన్ని సిస్టమ్స్లో. కంగారు పడకండి. ఇలా ఇంకో విండో ఓపెన్ అవుతుంది అనమాట దాని లోపలే. దీని పేరు బోర్డ్స్ మేనేజర్. ఈ బోర్డ్స్ మేనేజర్లో ఇలాగ డౌన్లోడింగ్ ప్రాసెస్లు అవి జరిగి కాసేపు ట్యాబ్ హైలైట్ అవ్వదు. కాసేపు వదిలేయండి. వదిలేసిన తర్వాత ఇది అన్నీ డౌన్లోడ్ అయిన తర్వాత ఇక్కడ మీకు కర్సర్ పెడితే ఇందులో మీరు టైప్ చేయాలి. ఏమని? STM32 అని టైప్ చేయాలి. ఇది సెర్చ్ ట్యాబ్ అనమాట. ఇలా STM32 అని ఇక్కడ మీరు టైప్ చేస్తే
అందులో కొంతసేపటికి ఈ కిందన STM32 MCU బోర్డ్స్ అని వస్తాయి. STM32 ఉండాలి. దీని కింద STM8 కూడా ఉంటుంది. 8 కాదు, మీరు వాడే 32 బిట్. సో STM32 MCU బోర్డ్స్ అని వస్తాయి. ఇక్కడ జాగ్రత్తగా ఈ పక్కన వెర్షన్ అని ఉంటుంది కింద. ఈ వెర్షన్ డ్రాప్ డౌన్ బాక్స్లో కిందకి లాగినప్పుడు అక్కడ 2.7.0 అని వస్తుంది. అదే సెలెక్ట్ చేయండి. మీకు డిఫాల్ట్ 2.11 ఉండొచ్చు. ఇది ఇన్స్టాల్ చేయొద్దు. మీరు చేయవలసింది 2.7.0నే. ఇది సెలెక్ట్ చేయండి, పక్కన ఇన్స్టాల్ కొట్టండి. ఒకవేళ కానీ మీరు పొరపాటున 2.11 ఇన్స్టాల్ చేస్తే దాన్ని తీయడం నానా తలనొప్పి, అది మీ వల్ల కాదు. సో దయచేసి దీన్ని 2.11 ఇన్స్టాల్ చేయకండి, 2.7.0నే ఇన్స్టాల్ చేయండి. 7.0 వేరే ఏ వెర్షన్ ఇన్స్టాల్ చేసినా మీకు కిట్ సరిగ్గా పనిచేయదు. అయిపోయిన వెంటనే ఇన్స్టాల్ కొట్టండి. ఈ ఇన్స్టాల్ కొట్టినప్పుడు ఇక్కడ మీకు ఇది ప్రాసెస్ చాలా టైం తీసుకుంటుంది. మీకు ఇప్పుడు చెప్పిందే వార్నింగ్లో ఇక్కడ రాశాను, ఇది నేను చెప్పిందే చేయండి, వేరే చేయొద్దని. ఇందులో ఇంకేం లేదు. ఇలా ఇన్స్టాల్ కొట్టిన తర్వాత ఇది దగ్గర మీ సిస్టము నెట్ స్పీడ్ని బట్టి మీకు 5 నిమిషాల నుంచి అరగంట వరకు కూడా పట్టచ్చు. ఇది డిపెండ్స్ ఆన్ ద డౌన్లోడ్ స్పీడ్. దగ్గర 300 MB పైనే ఉంటుంది. ఇది జాగ్రత్తగా ఇన్స్టాల్ అవుతుంది. నెట్ స్పీడ్ బాగుంటే ఫాస్ట్గా అవుతుంది, లేకపోతే మీరు టైం వెయిట్ చేయాలి. ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ ఆర్డినో ఐడి క్లోజ్ చేసేస్తారు. ఆర్డినో ఐడిలో బోర్డ్స్ మేనేజర్ క్లోజ్ అయిపోతుంది. బోర్డ్స్ మేనేజర్ క్లోజ్ అయ్యాక మళ్ళీ మీరు టూల్స్లోకి వెళ్తే, ఈ టూల్స్లో కిందకి వెళ్ళినప్పుడు ఇక్కడ బోర్డులో ఆర్డినో పక్కన చూడండి, ఇక్కడ STM32 బోర్డ్స్ గ్రూప్స్ అని వస్తుంది. దీని పక్కకి వెళ్తే ఈ మెనూలో మీరు చూస్తే జనరిక్ STM32F1 సిరీస్ అని ఉంటుంది. STM32F1 హైలైట్ చేసింది, దాన్ని మీరు సెలెక్ట్ చేయాలి. అలా సెలెక్ట్ చేసిన తర్వాత దాంతోపాటు మీరు మెనూలోకి వెళ్తే టూల్స్ మెనూలో ఈ డిఫాల్ట్ సెట్టింగ్స్ అన్నీ ఉంటాయి. జనరిక్ STM32F1, బోర్డ్ పార్ట్ నంబరింగ్, బ్లూ పిల్, F103C, ఈ నంబర్స్ ఏవి మార్చకండి. అక్కడ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ అలాగే ఉంచండి. డిఫాల్ట్లో ఏవి ఉన్నాయో అవే ఉంచండి, ఏవి మార్చకండి. ఇక్కడికి మీకు బోర్డు రెడీ అయిపోయినట్టు అనమాట. ఇప్పుడు చెప్పిందంతా కూడా ఇన్స్టలేషన్ ప్రాసెస్. ఇది పార్ట్ 2, దీని ముందు వీడియోలో పార్ట్ 1 చెప్పాను. ఇది కనుక అయిపోతే మీరు మొత్తం రెడీగా ఉన్నట్టే. ఇంకా మీరు జస్ట్ ప్రోగ్రామ్ రాసుకోవడం, అప్లోడ్ కొట్టడం, మీకు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. సో ఫస్ట్ ఇచ్చిన ఇంట్రడక్షన్ పార్ట్ అంతా ఈ వీడియోలో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.